హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ జస్వికా వ్లాగ్స్. మీకు కనుక మా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఏంది అక్క వీడియో రావడమే హైవే చూపిస్తుంది అనుకోకండి. మేము విశాల్ మార్ట్కి వెళ్తున్నాం అనమాట పిల్లలతో. నాది కూడా మాకు ఇక్కడ దగ్గరలో కొత్తది ఓపెన్ చేసారు అనమాట. ఆఫర్స్ ఉన్నాయంటే మేము వెళ్ళినాం. మనం ఎట్లా పోకుంటుంటాం పోయినాం, అట్లా కొద్దిసేపు తిరుగుదామని పోయిన వాళ్ళం. మంచిగా బిల్లు మంచిగా చేసుకొని వచ్చినాం. చూసిరు కదా అసలు ఎంతమంది ఉన్నారో. సో వీడియో ఎక్కడ కూడా మిస్ కాకుండా చూడండి. మా పిల్లలు చేసే అల్లరి, అసలు మేము పడే తిప్పలు అన్నీ, అసలు వీడియో మొత్తం నేను మొత్తం అన్ని క్యాప్చర్ చేసిన. మీరు ఎక్కడ కూడా మిస్ కాకుండా చూడండి. ఓకేనా? థ్యాంక్ యూ. సో ఇక్కడ చూస్తున్నారు కదా, నేనైతే కొన్ని డైలీ వేర్ టీషర్ట్స్ తీసుకున్నాను అనమాట పిల్లలకి. నేను తీసుకునే వరకు పిల్లలకు కూడా తీసుకున్నా. మా హస్బెండ్ నేను తీసుకునేటప్పుడు పిల్లల్ని అట్టు తీసుకెళ్ళిండు, లేదంటే మనం చూడలేం పిల్లలని పట్టుకొని ఉంటే. అందుకే మా హస్బెండ్ తీసుకెళ్ళిండు. నేను కొన్ని టీషర్ట్స్ తీసుకున్నాను అనమాట డైలీ వేర్కి. ఇంకా ఇక్కడ చూడండి, మా శ్రీయాన్స్ అప్పుడే ఎక్కడనో వెళ్ళి టాయ్ తీసుకుని వచ్చిన. ఫస్ట్ పోయి టాయ్సే కనిపిస్తాయి మా శ్రీయాన్స్కి. ఇక్కడ నైటీస్ కూడా ఉన్నాయి అనమాట ఆఫర్లో. సో ఇంకా నేను అవన్నీ పెట్టేసిన. పిల్లలకు కూడా కలెక్షన్ బాగుందంటే కొత్తగా కదా, సో కలెక్షన్ ఎక్కువ ఉందనమాట ఇక్కడ. ఇంకా చూస్తున్నారు కదా, వచ్చేసిన నేను. మా జెస్సీకి కూడా తీసుకున్నాము. సో వీడియో ఎక్కడ కూడా మిస్ కాకపోతే చూడండి. మా పిల్లలు ఎంత సతాయించారంటే అబ్బబ్బబ్బబ్బబ్బా, మామూలు రచ్చ చేయరు. మా ఊళ్ళైతే వద్దన్నే అన్నీ తీసుకుంటారు. మా జెస్సీ చూడండి ఎట్లా భయపడుతుంది. మీరు వీడియోస్ చూడండి, మీకు అర్థమైతే ఫుల్ నవ్వుకుంటారు మా పిల్లలు చేసే పనులు చూస్తే. మీరు తీసుకో, నేను పట్టుకొస్తున్నా కదా, కిందేస్తా మళ్ళీ. ఏంటివి అవన్నీ? ఎవరు ఇప్పించారు? ఏం చెప్పేవరా అమ్మా? దా అటున్నాడు, ఇటు స్ట్రేట్. నీకు ఇష్టం వచ్చిన తీసేస్తావా అందులో? నువ్వే తీసుకోసారి తీసుకున్నా. ఆ పిల్ల నిన్నే చూస్తుంది. హాయ్ చెప్పు. హాయ్ అన్న. ఎన్ని వద్దు అసలు వద్దు. మళ్ళొత్తా అమ్ముల్కి అమ్ముల్ ఇదొత్తు అల్లే ఇదొత్తు అదొత్తు అమ్ములొత్తు లే కన్నీ ఇవే తగ్గించుకుంటే మంచిది. వేసిన కానీ నేను కొడితే టాయ్స్ అన్ని చూడు. అది అమ్ములు దగ్గరికి ఏమైతుంది? కన్నీకేం భయంగా? కమ్ములు అది కావాలా నీకు? నీకు నచ్చిన అన్ని తీసి అన్ని వేసుకుంటూ పోతానే ఉండు నువ్వు. ఎన్ని టాయ్స్ ఉన్నా అది చూసి చెప్తాను. కావాలా అది? ఏ వద్దు, ఆ బొమ్మ తీసుకో. ఆ బొమ్మ ఏది? ఆ బొమ్మ తీసుకో. ఇది తీసుకో, అదొద్దు. ఇది తీసుకో. ఇది ఏమొద్దు. ఇక్కడి కావాలంటనా? భయపడుతుంది. ఇది కూడా కన్ను కొడుతుందా? ఇదేం కొడతలేగా. కన్నయ్య ఎందుకు దాన్ని రిపేర్ చేస్తున్నావు? వాళ్ళు పైసలు ఇప్పించుకుంటారు తెలుసా? అవన్నీ రిపేర్ చేస్తే మంచిగా ఖరాబ్ అయితే కానీ నడువు, ఇటు నడువు. ఏమొద్దు, ఎన్ని టాయ్స్ పెట్టుకుంటావు? చాలు, ఏముండని, ఏమొద్దు, నడువు. నీకే తీసుకోనంటే తీసుకో. లడ్డు అది డాడీ అది తీసుకోమంటే తీసుకో.
कौन है रे तू? తీసుకో. ఏ లడ్డు నడు. అరే అది వద్దన్న నడబెట్టు నువ్వు ఫస్ట్. కన్నీ ఆడబెట్టు అన్న. కన్నీ ప్లీజ్ కన్నీ. ఆల్రెడీ మస్తు టాయ్స్ ఉన్నాయి. నేను కొడుతు ఇప్పుడు నువ్వు అది. అరే ఎందుకని? హలో అమ్ములు ఎన్ని చూసావు నువ్వు ఇంకా టాయ్స్? నడుగురు ఇంట్లోకి ఇక్కడ నడుగురు. నడవండి నడవండి. ఇస్తా నడువు పోదాం. నడువు పక్కకి కింద పడేసి నడవాలి. వదిలేసి ఉరుకుతాడు డుర్ర అని. నడురి. డాగ్కి పైసలు ఇస్తే ఏం చేస్తుంది అది? అల్లేస్తుందా? సరే ఇస్తా. అమ్మ కావాలంట నా పట్టుకొని తిరుగుతుంది. నడు. అది అంత నచ్చిందేమో లడ్డుకి. లడ్డు గాలి. అరే గాలి. సారీ పాప ఆనది అది తీసుకుంది. అది తీసుకొని అల్ల పెట్టుకుంటుంది పొట్టిది. నడవా గాలి ఇలా ఎందుకు తీసుకున్నావు అమ్ములు నువ్వు? నడువా వాళ్ళు కొడతారు. అమ్ములు ఇటు ఇక చాలు. అవేమో అవి ఎలాస్టిక్ వి బుక్ చేద్దాం. నేను పాడేలే నన్ను. అల్ల లోడ్ ఎక్కువైపోయి కింద పడ్డాయి. నేను ఏం చేయాలి చెప్పు? లడ్డు ఇట్రా. నువ్వు గవి ఎందుకు తీసుకుని ఇట్రా. నడు కన్నీ నడు. నడవండి. చేసి చేసి రా నడుపు పోదాం. నన్ను ఏంటివి అవి? బియ్యం తింటున్నావు కదా. ఏ నువ్వు రా. నువ్వు వాళ్ళ వీళ్ళవి ఎందుకు తీసుకున్నావు? వాళ్ళ డబ్బాలు వీళ్ళ డబ్బాలా? నడు. ఎంతమంది ఇట్లా మాలాగా చేస్తారు. సూపర్ మార్కెట్కి వెళ్తే చక్కెర ఇంకా పల్లీలు పుట్నాలు తింటారు. డిమార్ట్ ప్రసాదం ఇది. విశాల్ మార్ట్ ప్రసాదాలు. డాడీ పోయిండు. నేను పోతున్నా. మీ ఇష్టం రండి. అమ్ములు ప్లీజ్ అమ్ములు దగ్గొస్తుంది. అమ్ములు అది చక్కెర ఒక్కొక్క తినొద్దు. ఇంటి చూపి చేతిలో చూపి. చక్కెర దగ్గురానా? నువ్వు తెచ్చుకున్నా? నీ మూతి చూడు ఎట్లా అంటుంది మొత్తం చక్కెర. చీచి ఎంత గలీజ్ పిల్లలు తెలుసు. ఇద్దరు అయితే నువ్వు డబ్బా కడక పోయి తింటున్నావు మంచిగా. అయితే నీకైతే కారు ఉంది తెలుసా మొత్తం బాధంతా. కన్నే అయిపోలే ఇంకా. అంటే నువ్వు తీసుకుంటే చాలా. పట్టుకో. ఓ నీ బొమ్మలు కూడా నేనే పట్టుకోవాలా? అయింది. ఇప్పుడు చక్కెర తింటున్నావు. నీ బొమ్మను నాకు ఇచ్చినావు పట్టుకో అని. అబ్బా తెలివి మా అమ్ములకి అయితే. అబ్బాబ్బా హ్యాండ్ వాష్లు ఆడున్నాయి. అవి అన్ని వేరే ఇగో ఇడున్నాయి. ఎంతసేపు తింటావు? నడుగు తిండి. శ్రీయాంశు ఎందుకు నువ్వు ఇళ్ళకెళ్ళి అల్లకెళ్ళి ఇళ్ళకి అన్ని చదువుతున్నావు? నడవండి నాయనా. 2 తీసుకున్నామా మరి? ఒక్కొక్కరు నువ్వు తినిపిస్తున్నావు అన్నట్టు తినిపి. చక్కెర తినిపిస్తున్నావు అంటే కాదు. ఇప్పుడు నీ పిక్కర్ అంతా కార్గా ఉంది. ఏడబెట్టాలి పట్టుకో. హలో ఎక్స్క్యూజ్ మీ. నువ్వు పట్టుకో. ఓవర్ పట్టుకోరు. పట్టుకో. నువ్వేమో చక్కెర తిను. నేనేమో పట్టుకొని తిరుగుతాను నీ వెనకాల. అబ్బా అవి పగల కొడితే వాళ్ళు తిడతారు తెలుసా. నాడు చేస్తున్నాడు. టైం అవుతుంది. ఇంతసేపు నువ్వు టాయ్స్ తీసుకుంటే బట్టలు తీసుకుంటాం. లేకపోతే నేను టిఫిన్ లో గిన్నెలు చూస్తుంటే నీకు టైం అవుతుంది అంటున్నావు. నడువు కానీ ఆ గ్లాసులు దాంట్లో కోవద్దిట్రా. ఎందుకు తీసుకో అని చెప్తున్నా మీకు. నువ్వు ఏమొద్దు తీసుకోకు. నేను కొడితే ఆల్రెడీ మస్తు బాక్సులు ఉంది ఇంట్లో. నేను కొడితే ఇప్పుడు మీరు ఆ బాటిల్ తీసుకొస్తే ఎవరు తీసుకొస్తే వాళ్ళని కొడతాను. నేను ఆడబెట్టు. ఆ బాటిల్ ఆడబెట్టు. ఏమొద్దు వద్దు అది ఆడబెట్టు. ఇప్పుడు బాటిల్ కావాలంట చూడు. అరే మేము సామాన్ తీసుకో. బొమ్మి అలా నీది
అబ్బబ్బబ్బా బానే పట్టుకురు బాటిల్ బొమ్మలు గుంజుకరావు తెలియదు కింద పడతా అని తింటున్నావు నువ్వు గిన్నెలన్నీ వాడేసి అది తీసుకొని పోతున్నావు అది గుద్దుకొని కింద పడితే డాడీ ఆ ఇంటనే తిరుకుంటే ఇది ఎందుకు తీసుకుంటున్నావు అది ఎందుకు తీసుకుంటున్నావు అని బాగుంది ఇగో ఇటు చూడు నీకేమైతుంది నేను తీసుకుంటా ఇది ఎందుకు తీసుకుంటా అది ఎందుకు తీసుకున్నావు అంటున్నావు నువ్వు ఓరా అది అక్కడ నా ఇంట తిరగకు నువ్వు ఫస్ట్ అసలు చేతులు పట్టుకొని చూడని ఇంకా సబ్బు లేదు ఎందుకు ఏం చేసుకుంటావు సబ్బు లేదు అంతా అందులో డాడీ తీసుకుంటున్నావు నువ్వెందుకు తీసుకుంటున్నావు నీకెందుకు అంత బాగా డాడీ తీసుకుంటున్నా జెస్సీ పక్కకెళ్ళి నడుచుకున్న పడతా అవి కూడా చాయ్వే కదా ఇప్పుడు నువ్వు ఏది తీసుకుంటున్నావు ఓ గ్లాసులలో కూడా ఇన్ని వెరైటీలు ఉన్నాయి దీనికి స్ట్రాస్ వస్తాయి కదా స్ట్రాస్లే వల్ల గవ్వే వాళ్ళు జ్యూస్ తీసుకుంటే ఆ పిల్ల వాళ్ళ కొట్టిందంట జెస్సీ దా జెస్సీ కాదు అది గ్లాసు పలుగుతా ఆడ పెట్టును పెట్టు ఫస్ట్ నడిపెట్టినాడు నీకు ఎందుకు ప్రతిదీ కావాలంటావు లడ్డు నువ్వు ఏ కొత్త ఉంటే అప్పుడే తెలుసు ఇంట్లో ఎన్ని బాటిల్ ఉన్నాయి తెలుసా అసలు స్కూల్ కే తీసుకొస్తారు అందరు మరి జస్ట్ నువ్వేడికి తీసుకొస్తావు వాల్నట్సా ఉన్నాయిదా ఇంట్లో ఉన్నాయిరా అరే ఉన్నాయిదా నువ్వు ఫస్ట్ ఉన్నాయని చెప్పిన నేను జాగా కూడా లేవు ఇప్పుడు ఏమని ఏంటిదని మళ్ళా తీసుకున్నావు చక్కెర నువ్వు చూపించాయి చూపి తింటేనో చక్కెర ఇది తీసుకో కింద వేసింది నేను వేయాలి నడువు ఆంటీ దానికి వేసింది నడువే ఎవరు వేసిరే అది ఆంటీ వేసిందా నేను వేసినా అరే నడువు కానీ నేను ఊకే టాయిస్ అని దియ్య ఆల్రెడీ మస్తు అయినా నడురు ఇప్పుడు ఊరికే ఏం పనిలేదు జెస్సీ నడువు తొందరగా చిక్కర తినుకుంటే మెల్లమెల్ల నడుస్తున్నావు ఫాస్ట్ నడువు శ్రీయాన్స్ ఇట్లా డాడీ ఇటు పోతుండు శ్రీయాన్స్ కాదమ్ములు నీకు ఇవన్నీ ఎందుకు ఇప్పుడు అది తీసుకురావా అది ఎందుకు క్లిప్ తీస్తున్నావు ఎందుకు ఇటీ పెడితే ఇటీ మరి ఇంటికి వెళ్ళి వచ్చేటప్పుడేమో నాకు అన్ని కావాలంటావు ఇప్పుడేమో అన్ని తీసి పడేసి ఇట్లా నడు కనిదా కౌన్ రే తూ పాప పిలుస్తుంది నల్లాగో ఎవరు చూడు అల్ల అద్దంలా ఎవరా పాప ఎవరి పాప ఎవరు ఉరుకొచ్చి జారు పడుతున్నావు నేను చూసి ఇప్పిస్తా కదా చెప్పులు నడువును అట్లా చెయ్యదు అట్లా వేసా నేను కొడితే ఒక్కటి ఎందుకు నాలుక పెడుతున్నావు దానికి జెస్సీ నీలానే వేస్తుందా చూసుకోమని చెప్తుంటే నేను ఎందుకు దాంతో కుస్తీలు ఆడుతారు ఇద్దరు లూజ్గా పెద్దగా నడవండి కింద పడ్డావు కదా నువ్వు అమ్మలో ఎవరు వాడేసి నువ్వే పడ్డా నేను చెప్తాను నురక కానీ కానీ నీ చెప్పులు బాగున్నాయా ఎన్ని కొనుక్కున్నావు ఎన్ని జాతలు కొన్నావు 2 చాలా సో ఇక్కడ మా షాపింగ్ అంతా అయిపోయిన తర్వాత మాది ఏమైందంటే చెప్పులు తీసుకున్నాం చెప్పులు ఇప్పడం తీయడంలో మా జెస్సీది పట్టి మిస్ అయిపోయింది అనమాట మళ్ళీ పోయి మా శ్రీయాన్స్ తీసుకొని వచ్చి ఏడ దొరికి శ్రీయాన్స్ గొలుసు చెప్పులతో ఉన్నదా గుబ్బైనా నన్ను తీసుకొచ్చి చేస్తే వాడేసుకుని సో అక్కడ ఏమైతుందంటే వాళ్ళు గొడవ పెడతారు అనమాట బిల్లింగ్ కి టైం అయిపోతుంది క్లోజ్ చేస్తామని వీళ్ళేమో మీరు బిల్లింగ్ చేయనప్పుడు ఎందుకు లోపలికి రానిస్తున్నారు జనాలను ఎందుకు లోపలికి రానిస్తున్నారు అనేసి వాళ్ళు గొడవ పడుతున్నారు అనమాట చూస్తురా అసలు మామూలుగా చాలా మంది ఉన్నారు అసలు ఇక లాస్ట్ కి మాది షాపింగ్ అయిపోయింది ఇంకా బయటకు వెళ్ళిపోయాం మాకు ఒక కుక్కర్ ఫ్రీ వచ్చింది అనమాట మా శ్రీయాన్ చూస్తే ఎంత మంచిగా
పని చేస్తుండో అది తీసుకురా అంటే ట్రాలీ తీసుకొచ్చి అలా నాన్నకి ఇస్తుండు అంటే బిల్డింగ్ చేసి అనలేయడానికి ఇంకా ఈడిద్దరు అన్న చెల్లెలు ఇద్దరు ఆటలు ఆడుతున్నారు. మేము లాస్ట్కి కానీ చూసారు ఎట్లేసి మామూలు ఇంటికి ఉందంటే ఇళ్ళకెళ్ళి అలా దుంపులు ఆడుతారు. బొబ్బ పిల్లలతోనైతే బేజాన్ అంటే బేజాన్ అసలు. ఇదే అనమాట కుక్కర్ ఫ్రీ వచ్చింది. ఇలాంటి కుక్కర్ మా అమ్మోళ్ళ ఇంట్లో ఉండే చిన్నప్పుడు నేను చూసినప్పుడు. ఇటు చూసి శ్రియాన్ చెట్ల వేసి ఎక్కి దుంకుతుండు. అన్నీ మా శ్రియాన్ చూసి మా జెస్సీ నేర్చుకుంటారు. ఇదన్నమాట మా విశాల్ మార్ట్లో ఉన్న హంగామా మా పిల్లలతోని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.